నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అవడంతో దీనిపై వైసీపీ అక్కసు వెలగక్కుతుందా అంటే పరిస్థితి అలానే ఉంది. ఎందుకు అంటే మహానాడు సక్సెస్ అయిన నేపథ్యంలో మహానాడులో జరిగినటువంటి వ్యాఖ్యల మీద కావచ్చు, తీర్మానాల మీద కావచ్చు, ముఖ్యంగా మహానాడులో మరి ఎన్టీఆర్ గారి ఏఐ వీడియో కూడా హైలైట్ అయిన నేపథ్యంలో దాని మీద కావచ్చు వైసీపీ రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారికి మహానాడు సభలో ఘోర అవమానం జరిగింది అంటూ ఒక ఆర్టికల్ని అయితే ప్రచురించినటువంటి పరిస్థితి. మరి ఇందులో చాలా రకాల అనుమానాలని దానిలో లేవనెత్తింది. ఇక ముఖ్యంగా అసలు వైసీపీ ఎలాంటి ప్రచారం చేస్తోంది, మరి వాటిల్లో నిజమెంత అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. కడపలో మహానాడు తర్వాత వైసీపీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వైసీపీ నాయకులందరూ వరుసగా స్పందిస్తూ రకరకాల భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళకి అనిపించిన ప్రతిదీ కూడా వక్రీకరించి ఆర్టికల్లో ఈరోజు మనం చూడటం అయితే జరిగింది, ప్రచురించింది. సో ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి ఘోర అవమానం జరిగింది, ఆయనకు భారతరత్న రావాల్సి ఉంటే మరి అసలు భారతరత్న గురించి ఎందుకు కూటమి ప్రభుత్వం డిమాండ్ చేయట్లేదు, అండ్ కూటమిలో భాగంగా బీజేపీ కూడా ఉంది కదా, అడిగితే తప్పేముంది, ఎందుకు ఆ రకంగా ప్రయత్నం చేయట్లేదు, ఆయన ఏఐ వీడియోని తయారు చేయించి ఆయన రాజకీయాలకు చంద్రబాబు వాడుకుంటున్నాడు కానీ ఈ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు అని చెప్పి ఒక ఆర్టికల్లో ఉంది సార్. ఏం చెప్తారు మీరు దీని గురించి? ఎన్టీఆర్కి ఇవాళ వాళ్ళు గౌరవం ఇచ్చారా, అవమానం ఇచ్చారా? ఇవాళ మహానాడు వేదికగా మనం చూసాం. ప్రతిరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలేయటం, ఆయన విగ్రహం సమక్షంలోనే ఈ తీర్మానాలు ఆమోదించటం, ఆ బహిరంగ సభ జరపటం, ఇది మహానాడు ఇవాళ కాదు. ఏది తెలుగుదేశం అనేక మహానాడులు నిర్వహించింది. మొదటి పుష్కర కాలం ఎన్టీఆర్ నాయకత్వం, తర్వాత ఇప్పుడు ఈ 3 పుష్కరాలు ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గతించిన తర్వాత ఇప్పుడు జరిపినటువంటి ఈ 30 మహానాడుల్లో కూడా ఎప్పుడూ ఎన్టీఆర్కి ఎక్కడ అవమానం జరిగిన దాఖలాలు లేవు. ఇదేంటిది కొత్తగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు భారతరత్న అవార్డు ఇది గతంలో అనేక మహానాడుల్లో అది తీర్మానం చేశారు, పంపించారు. ఇప్పుడు ఇవాళ రేపు ఇస్తారని, ఎల్లుండి ఇస్తారని, నెక్స్ట్ రాబోయే సంవత్సరం ప్రకటిస్తారని ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ ఇవాళది కాదు. అది ప్రతి అభిమాని, ప్రతి తెలుగోడు కోరుకునే డిమాండ్. ఇప్పుడు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఆరాధ్య దైవం ఎన్టీఆర్. అటు సినిమా నటుడిగా, కళాకారుడిగా, స్వచ్ఛంద సేవకుడిగా, లేకపోతే ఈ రాజకీయ నాయకుడిగా, పాలనా దక్షుడిగా. అతను ఒక సంస్కరణవాది. ఎవరు? ఎన్టీఆర్ని లీడర్గా కాదు, ఆయన ఒక రిఫార్మర్గా చూస్తాం. ఒక సామాజిక బాధ్యతని ప్రబోధించాడు. అటు హీరోగా ఉంటూనే ఆయన ఏంటి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు అండగా ఉన్నాడు. ఆయన ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఒకటి ఉంటుంది అసలు కేంద్రంలో, ఆయన సేకరించిన విరాళాలతో. అప్పుడు దివిసీమ తుఫాను కావచ్చు, రాయలసీమ క్షుద్బాధ అప్పుడు కావచ్చు, ప్రతి విపత్తులో ఎన్టీఆర్ అక్కడ మరి ఏఎన్ఆర్ వాళ్ళందరూ కూడా కళాకారులతో సహా వెళ్ళి ప్రజల్లోకి జోలెబట్టి విరాళాలు సేకరించడం, వాళ్లే భూరి విరాళాలు ఇవ్వడం. అంటే వాళ్ళేంటి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదం ఇచ్చిందే ఎన్టీఆర్. ఆయనకి భరతరత్న ఇవ్వాలనేది వాళ్ళకి డిమాండ్ కాదు. ప్రభుత్వం కేంద్రం ఇస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇస్తుంది, ఆ పై ఇయర్ ఇస్తుంది అని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు దాన్నేదో చిలవలు పలవలు చేసి ఎన్టీఆర్కి అవమానం జరిగిందని వ్యాఖ్యానించడం. ఇప్పుడు ఎన్టీఆర్ 292 సినిమాల్లో నటించారు. దగ్గర నీకు వాటిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే అటు హిందీలో ఒక 3, తమిళ్లో ఒక 15, ఇందులో ఒక 274 ఏది తెలుగు సినిమాలు. ఆయన అసలు మద్రాస్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాడు సినిమాల్లోకి రాకముందు. ఆయన ఏంటి అప్పుడు రాసిన 1100 మందిలో ఆయన ఫస్ట్ 7గురిలో ఆయన ఒకడు. మద్రాస్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అప్పట్లో రాసిన 1100 మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ఫస్ట్ వచ్చిన 7గురిలో ఆయన ఒకడు. ఆయన సబ్ రిజిస్ట్రార్గా పనిచేశారు గవర్నమెంట్లో. కాకపోతే అవినీతికి బద్ధ వ్యతిరేకి. అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి చూశాడు, 4 రోజుల్లో రిజైన్ చేసి పారేశాడు. సినిమా నటుడిగా తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. మరి ఆయన ఒక 8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అయితే ఆయన జయంతిని అధికారిక దినంగా ప్రకటిస్తూ మన జీవో కూడా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇది మహానాడులోనే జరిగింది కదా సార్. మరి ఏదో ఇక్కడ కావాలని అది గౌరవమా, అవమానమా?
ఎన్టీఆర్ని మహానాడులో అవమానిస్తున్నారు అనేవాళ్ళు ఇవాళ ఒక ప్రభుత్వ పండుగగా ఎన్టీఆర్ పర్వదినం జయంతిని చేశారు. మొత్తం అసలు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి మనం చూసాం. ఏపీ భవన్లో ఢిల్లీలో కూడా ఆయన ఫోటోలకి గార్లెండ్ వేయడం. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పారు అప్పుడు పురంధేశ్వరి చొరవతో అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. ఎన్టీఆర్కి ఎప్పుడు ఏ గౌరవం రావాలన్నా తెలుగుదేశం పార్టీ ఆయన అభిమానులు వాళ్ళు సంతోషిస్తారు, ముందుంటారు. మీరు ఆయన ఏదో ఏఐ వీడియోతో చంద్రబాబు గారిని పొగిడించుకునే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో చంద్రబాబు గారిని ఎన్టీఆర్ గారు పొగిడారు. ఏఐతో ఆ వీడియోని క్రియేట్ చేశారు. అంటే దానికి కూడా మీకు కడుపులు నొప్ప? రాజకీయ అవసరం ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారికి రాజకీయ అవసరం ఏంటమ్మా? అది టెక్నికల్గా వాళ్ళు ఎవరో టెక్నాలజీ పిల్లలు, వాళ్ళు ఒక స్ఫూర్తితో కొంచెం అభిమానంతో ఆవేశంతో ఏదో తయారు చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమా ఉంటుంది, ఆ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ కనపడతాడు, మనవడా అనో ఏదో అంటాడు, చప్పట్లు కొడతారు. అందులో తప్పేంటి? అవమానమా? జూనియర్ ఎన్టీఆర్ వాడుకున్నాడు అని అంటారా ఆయన్ని, సీనియర్ ఎన్టీఆర్ని? ఏదో సినిమాలో వెంకటేష్తో స్టెప్స్ వేస్తాడు, స్వర్గం నుంచి ఎన్టీ రామారావు దిగొస్తాడు, వెంకటేష్ ఆయన కలిసి ఏదో సినిమాలో డ్యాన్స్ వేస్తారు. అది ఏఐతో ఏదో వాళ్ళు గ్రాఫిక్స్గా తీసుకొచ్చి పెడుతూ చేస్తూ అప్పుడేంటి సినిమా హాల్లో మొత్తం ఇక చప్పట్లు ఈలలు ఎన్టీఆర్ కనపడితే. ఇప్పుడు ఇది కూడా అదే కదా, ఏది ఆ ఏఐలో చేసి ఆ వీడియో వేయగానే అక్కడ ఉన్న ఆయన అభిమానులు, తెలుగుదేశం మరి ఆ లక్షలాది కార్యకర్తలు, ఆ వచ్చిన వాళ్ళు, లేకపోతే సినిమా స్క్రీన్స్ మీద చూసిన వాళ్ళు టీవీల్లో వీళ్ళ లేస్తారు, చప్పట్లు కొడతారు. వీళ్ళ కడుపులు నొప్ప, కడుపు ఉబ్బరమా? ఇప్పుడు చంద్రబాబును పొగిడాడు, లేకపోతే లోకేష్ను పొగిడాడు, అక్కడ చూడాల్సింది కంటెంట్, వ్యక్తిని కాదు అక్కడ చూడాల్సింది. చంద్రబాబు చేసిన పనులు, ఆయన క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్, ఆయన తెచ్చిన కంపెనీ. దీని మీదనే సార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. అవే సూపర్ 6ని పేరు మార్చి ఇక్కడ ఏదో కొత్తవి పెడుతున్నట్టు లోకేష్ గారు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రతిపాదన అయితే దాని మీద చేయలేదు, కానీ ఇవన్నీ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ సభకు ఆయన కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. అంటే కడపలో మాకు బలం ఉంది అని నిరూపించుకునేందుకే ఆ సభను అక్కడ పెట్టడం జరిగింది అని చెప్పి అంటున్నారు. అంటే 3 ప్రశ్నలు వేసినట్టున్నారు, మెల్లగా అడగాలి నన్ను. మొదటిది ఏంటి? ఇప్పుడు అడిగిన వాటిల్లో ఇప్పుడు కడపలో ఎందుకు పెట్టారని అన్నావు. కడపలో ఎందుకు పెట్టారంటే పెట్టకూడదా? కడపలో తెలుగుదేశం మహానాడు పెడితే మీకు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కడపలో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో 7 స్థానాలు గెలిచారు. అప్పుడు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం గెలిచారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు నీకు అక్కడ 3 స్థానాలే వచ్చాయి, ఆ బద్వేలు, లేకపోతే రాజంపేట, పులివెందుల. కడప పార్లమెంటుకి చావు తప్పి కన్నులొట్టపోయింది. షర్మిల కనుక పోటీ చేయకపోతే బీటెక్ రవి అక్కడ గెలిచేవాళ్ళు పులివెందుల్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గిపోయింది. ఎక్కడ 90,000 మెజారిటీ, ఎక్కడ 60,000 మెజారిటీ, ఎక్కడ 3,80,000 మెజారిటీ అవినాష్ రెడ్డికి గత ఎన్నికల్లో, ఇప్పుడు 60,000. అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కడప నుంచి ప్రారంభమైంది. వైనాట్ 175 అన్నావు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వైనాట్ పులివెందులు అన్నారా? లేదు, అసలు వైనాట్లొద్దు, గొడ్డలు వేట్లొద్దు అన్నారు ఎవరో ముఖ్యమంత్రి మాట్లాడుతూ. అంటే ఇవాళ ఒకటి ఏది ఇంకా కుటుంబ సభ్యులు హాజరవ్వలేదు ఆ సభకి అని కూడా అనటం జరిగింది. బాలకృష్ణ రాలేదంటారు. ఆయన ఏంటి? ఆయన సినిమా యాక్టర్, ఆయన ఎక్కడో షూటింగ్లో ఉంటాడు. బాలకృష్ణ రాకపోతే బాలకృష్ణ అల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు లోకేష్ ఆయన మాట్లాడాడు, భరత్ అతను మాట్లాడాడు, ఇప్పుడు పెద్ద అల్లుడు ఉన్నాడు, చిన్న అల్లుడు ఉన్నాడు. ఇప్పుడు మాంగారు లేరు అనేది మీకు ఫీలింగా? కుటుంబ సభ్యులు రాలేదంటే ఏ కుటుంబ సభ్యులు ఇంకా రావాలి? వీళ్ళు అంటున్నటువంటి మాటలు, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ చౌకబారు విమర్శలు అంటారు ఇవన్నీ కూడా. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఏమంటుంది? అసలు కూతురు కొడుకు వారసుడు ఎట్లా అవుతాడంటది, ఆమె ఏదో పెద్ద లాజిక్. దాన్ని అపోతుల మహేష్ అనేవాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉంటాడు. లోకేష్ ఎన్టీ రామారావు మనవడు ఎలా అవుతాడు, ఖర్జూర్ నాయుడు మనవడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి మనవడు ఎలా అవుతాడు, రామాంజిరెడ్డి మనవడు అందామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి మనవడే అని ఎందుకు చెప్పుకోవాలా? రామాంజిరెడ్డి మనవడు అని చెప్పుకో. ఇప్పుడు తాతలు ఇద్దరు ఉంటారు, ఏది అటు తండ్రి తరఫున ఇటు తల్లి తరఫున, ఇద్దరు తాతలే.
అంటే ఇతను మనవడు కాకుండా పోతాడా? వీళ్ళకెందుకు ఈ సునకానందమా లేకపోతే ఉష్ణాయాసమా, దీన్ని ఏమనాలి? ఎన్టీఆర్ మనవడు కాడా? అంటే ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతాడంటే ఇది వారసత్వం ఎలా అవుద్ది? ఇప్పుడు ఎన్టీఆర్ వారసుడా చంద్రబాబు? ఇక్కడ వారసుడు రాబోయే నాయకుడు నిర్ణయించేది క్యాడర్. ఏది కార్యకర్త డిసైడ్ చేస్తాడు. వాళ్ళు చేసిన మీరు ఇందాక అన్నటువంటి ఆ సూపర్ సిక్సా, ఏది ప్రభుత్వంలో సూపర్ 6 హామీలు అన్నారు, ఇక్కడ ఒక సూపర్ 6 పార్టీలో తీసుకొచ్చారు. అదే 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత అనేది ఒక శాసనం. క్యాడర్ ఈజ్ ద బాస్. పవర్ఫుల్ క్యాడర్ అనమాట. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎంత శక్తి సంపన్నుడంటే వ్యవస్థాపక అధ్యక్షుడే తీసి పారేసి అంత. ఏది ఇవాళ అధ్యక్షుడు అక్కడ డమ్మీ. ఏది ఎన్టీఆర్ డమ్మీ లేకపోతే చంద్రబాబు డమ్మీ. మనం ఆ మాట అనకూడదు, కానీ ఉత్సవ విగ్రహాలు వాళ్ళు ఉండాలా ఉండకూడదా డిసైడ్ చేసేది ఎవరు? కార్యకర్త అనమాట. ఇప్పుడు మరి అప్పుడు ఎన్టీఆర్ ఊహించాడా? ఎన్టీఆర్ నాతో పుట్టింది పార్టీ నాతో పోద్ది అన్నాడు. పోయిందా? ఆయన పోయి ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది దగ్గర. మరి ఆ 30 ఏళ్ళైనా ఈ పార్టీ ఇంకా అసలు మౌంట్ ఎవరెస్ట్ మాదిరిగా నిలబడి మరింత దృఢంగా మారిందంటే, అంటే ఆ రోజు ఎన్టీఆర్ ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఒక రాజ్యాంగేతర శక్తిగా మారింది, ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుంది, అదే దుష్ట శక్తి అని. ఆయన ఏం చేశారు? అసలు అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. చంద్రబాబుని అధ్యక్షుడిగా చేసుకున్నారు. ఒరే నేను ఉండను మొర్రో అన్నా కానీ బలవంతంగా ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. చంద్రబాబు ఎన్టీఆర్ వారసుడా? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు మంత్రి, ఎమ్మెల్యే. చిన్న వయసులో ఎమ్మెల్యే అయిపోయాడు 28 ఏళ్ళకే. చిన్న వయసులో మంత్రి అయిపోయాడు 30 ఏళ్లకే. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిపోయాడు 45 ఏళ్లకే. అంటే ఇవాళ ఆయనకు 75 ఏళ్ళు వస్తున్నాయి. 30 ఏళ్ళుగా ఈ పార్టీ అధ్యక్ష బాధ్యత ఆయన మోస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ అందొచ్చాడు. లోకేష్ కూడా మనం చంద్రబాబు వారసుడుగానో లేకపోతే రామారావు వారసుడుగానో చూడకూడదు. అతను ప్రూవుడు, అతను తను తాను రుజువు చేసుకున్నాడు. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? కడపలో మహానాడు పెడితే హీరోయిజమా, జగన్ని తిడితే హీరోయిజమా అంటాడు. లోకేష్ని హైలైట్ చేసేందుకు, ప్రొజెక్ట్ చేసేందుకే ఈ మహానాడు పెట్టారు. లోకేష్ని ప్రొజెక్ట్ చేయటానికి మహానాడు ఏంటమ్మా? ఇవాళ ఆల్రెడీ ప్రొజెక్టెడ్ అతను ఇవాళ ఇప్పుడు కొత్తగా వచ్చాడా లోకేష్ రాజకీయాల్లోకి? ఇప్పుడు 10 ఏళ్ళుగా ఉన్నాడు. మనం చూసాం 2009 మేనిఫెస్టో తయారు చేసింది కూడా అతనే. అతను చదువుకుంటూనే అక్కడ లాటిన్ అమెరికా, బ్రెజిల్ దేశాలలో అక్కడ ఉన్నటువంటి CTS అనే స్కీమ్ ఇక్కడ ప్రవేశపెట్టాడు. క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్, అదే నగదు బదిలీ పథకం, అదే జగన్ బటన్ అది పెట్టిందే లోకేష్ అనమాట. అప్పట్లో అక్కడ జరుగుతోంది, అక్కడ బ్రహ్మాండంగా పారదర్శకంగా ఉంది, అవినీతికి ఆస్కారం లేకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు పడిపోతుందని దాన్ని ఇక్కడ పెట్టాడు. ఆ తర్వాత దాన్ని మన్మోహన్ సింగ్ గారు దేశం మొత్తం అమలు చేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఫస్ట్ వంట గ్యాస్కి ఇచ్చాడు. ప్రధాని మోడీ మొత్తం అన్నిటికీ దాన్ని ఇప్పుడు రైతులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ మహిళలకు కానీ నీకు బ్యాంకు ఖాతాల్లోనే వాళ్ళ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్, అదే నగదు బదిలీ పథకం. ఇప్పుడు లోకేష్ మనం చూసాం మంత్రిగా అతను రుజువు చేసుకున్నాడు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 97 అవార్డులు వచ్చాయి. 25,000 కిలోమీటర్లు CC రోడ్లు వేసాడు, 20,000 కిలోమీటర్లు తారు రోడ్డు వేసాడు, ఒక 10 లక్షల పంట కుంటలు తవ్వించాడు. అదొక గ్రామాభ్యుదయం. ఏది అప్పట్లో 2 ఏళ్ళు అతను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రుజువు చేసుకున్నాడు. మంగళగిరిలో అతను ఓడించారు. ఓడించిన చోటే తొడగొట్టాడు, కలబడ్డాడు, నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డిగా పారిపోయాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు పారిపోతున్నాడు? ఇప్పుడు ఇక్కడేమో లోకేష్ దృఢంగా నిలబడ్డాడు, ఎక్కడ ఓడిపోయాడో అక్కడ గెలిచాడు. డంపింగ్ మెజారిటీ, 91,000 మెజారిటీతో గెలిచాడంట. అతను ఓడిపోయింది 5,350 ఓట్లతో ఓడిపోయాడు. ఇంకో 0 పెట్టమన్నాడు. ఆయన ప్రజలకు అడిగింది 5,350 ఓట్లతో నన్ను ఓడించారు మీరంతా, ఇంకో 0 పెట్టి 53,500తో గెలిపించండి అన్నారు. వాళ్ళు 91,000తో గెలిపించారు. అంటే అతను ఇంటింటికి అతను కనెక్ట్ అయ్యాడు, జనానికి కనెక్ట్ అయ్యాడు. ఎవరు ప్రొజెక్ట్ చేశారంటావు? ఆయనే. చంద్రబాబు ప్రొజెక్ట్ చేశాడా? తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసిందా? మహానాడు ప్రొజెక్ట్ చేసిందా? జనం ప్రొజెక్ట్ చేస్తారు. జననాయకుడు జనంలో నుంచి ఎదుగుతాడు, జనంలో పుడతాడు, జనంలో ఉంటాడు, నిలబడతాడు.
ఇతను ఇవాళ పారిపోతున్నాడు. ఎవరు? ధైర్యంగా నిలబడిన నాయకుడు లోకేష్ అయితే మరి పారిపోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఖర్జూర్ నాయుడు పేరెందుకు చెప్పరు? లేకపోతే వాళ్ళ మేనత్తలు రాలేదు గృహప్రవేశానికి, వాళ్ళ కుటుంబంలో కలతలు లేవా? చంద్రబాబు చెల్లెళ్ళు ఎందుకు పిలవలేదు? వీళ్ళు పిచ్చి మాటలు ఏంటి ఇవన్నీ కూడా? చంద్రబాబు చెల్లెలు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందా చంద్రబాబు నాకు అన్యాయం చేశాడని? నీ చెల్లి పెట్టింది. ఇప్పుడు నీ చెల్లి వాళ్ళ ఆస్తుల కోసం కాట్లాడుకుంటున్నారు మీరు. అంటే మీ కుటుంబం ఎటు కొట్టుకుని రోడ్డు ఎక్కింది కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా మీలాగా ఈడ్చాలనా మీ ఉద్దేశం? ఇప్పుడు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్, అతనేమన్నా చెప్పాడా? ఇప్పుడు రోహిత్ పెళ్లి చేసిందే చంద్రబాబు, భువనేశ్వరి. వాళ్ళిద్దరూ ఏది, వాళ్ళ నాన్న మరి రామ్మూర్తి నాయుడు లేడు, తనే పెద్ద తండ్రిగా నిలబడి మరి రోహిత్ పెళ్లి చేస్తే అంటే వాళ్ళంతా ఐక్యంగా కలిసిమెలిసి ఉండటం మీకు కడుపు బుర్రం. ఇప్పుడు నువ్వు నీ చెల్లి తన్నుకున్నట్టుగా వాళ్ళు తన్నుకోవటం లేదన్నా. ఇప్పుడు వాళ్ళు అసలు పబ్లిక్ ఫిగర్స్ కాదు, వాళ్ళు ఏనాడు జనంలోకి రాలేదు. పోనీ వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి చెబితే, వాళ్ళు ఏమన్నా కేసులు పెడితే, మా ఆస్తులు చంద్రబాబు తినేశాడు అని ఏ చెల్లన్న కేసు పెట్టిందా? లేకపోతే తమ్ముడు ఏమైనా కేసు పెట్టాడా? మీరు నీ తల్లినే నువ్వు కేసు పెట్టావు, విజయమ్మనే ఎన్సీఎల్టీలో నిలబెట్టావు. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటున్నాను, నా తల్లి చెల్లి వలలో పడిందంటావు. తల్లి ఏంటి, చెల్లి వలలో పడటం ఏంటి? చెల్లి మీద నాకు ప్రేమ చచ్చిపోయిందంటావు. ఏంటి, ఎలాంటి కుటుంబం ఇది? అది ఎలాంటి కుటుంబం? ఎలాంటి పార్టీ ఇది? ఎలాంటి పార్టీ అది? నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండకూడదు? ఇదంతా మహానాడు సక్సెస్ మీద ఉన్న అక్కస్తోనే ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు అని క్లియర్గా జనాలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఎన్ని ప్రచారాలు చేసినా, వాళ్ళ కుటుంబం గురించి ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలకు కూడా తెలుసు కాబట్టి నమ్మే అవకాశం కూడా ఉండదు అనుకుంటా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.